లో అసలు ఎలాంటి సిచ్యువేషన్ ఉందంటే ఒక రైల్వే మినిస్టర్ మన ఇండియా పైన ఈ విధంగా కామెంట్ చేస్తున్నాడు. అది ఏంటంటే మా దగ్గర అణు వస్త్రాలు ఉన్నాయి అని. ఇక్కడ మనం అంటే మీకందరికి ఒకటి క్లారిటీ చేస్తాను. పాకిస్తాన్ దగ్గర 170 అణు వస్త్రాలు ఉన్నాయి, అంటే 170 or 180 అణు వస్త్రాలు అయితే ఉన్నాయి. కానీ ఇతనికి మొత్తం అయితే తెలీదు. ఇతను 130 అంటే 130 అణు వస్త్రాలు ఉన్నాయి మా దగ్గర, మేము ఇండియా పైన అటాక్ చేస్తాము, ఇండియా ఇది మర్చిపోతుంది అని ఇతనైతే మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఒక దేశం నుంచి ఏదో ఒక అఫెన్స్ మినిస్టరో లేకపోతే డిఫెన్స్ మినిస్టరో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారు. కానీ పాకిస్తాన్లో ఎవరు పడితే వాళ్ళు ఇష్టాసారం కొద్దీ మాట్లాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలీదు. ఆ 130లో ఎన్ని పని చేస్తున్నాయో కూడా తెలీదు. ఫ్రెండ్స్, మీకు ఇక్కడ అందరికీ డౌట్ రావచ్చు, పాకిస్తాన్ ఒకవేళ మన మీద అణు అస్త్రాలు ఉపయోగిస్తే ఏం చేయొచ్చు అని. మీరు ఒకసారి బ్యాక్ వెళ్ళండి. రష్యా యుక్రెయిన్ వార్లో అణు అస్త్రాలు యూజ్ చేయరు. ఇజ్రాయెల్ గాజా యుద్ధంలో అణు అస్త్రాలు యూజ్ చేయరు. ఎందుకంటే అది పెద్ద ప్రాసెస్ అన్నమాట. ప్రపంచ దేశాలు ఊరుకోవు. ఎందుకంటే అణు అస్త్రాలని ఎక్కువ యూజ్ చేయకూడదని ఎప్పుడో దేశాలు అనుకున్నాయి. కాబట్టి వాళ్ళు ఎప్పుడో అన్నోన్ సిచ్యువేషన్స్కి అప్పుడే యూజ్ చేస్తారు తప్ప ఎప్పుడు పడితే అప్పుడు యూజ్ చేయరు. మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటాను ఎందుకు అణు అస్త్రాలు యూజ్ చేయరు అని. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఈ రైల్వే మినిస్టర్ ఈ విధంగా కామెంట్ చేసినప్పుడు ఫన్నీ కామెంట్స్ ఏం చేస్తున్నారంటే, అసలు నీ దేశంలో నీకు ఎన్ని అణు అస్త్రాలు ఉన్నాయో నీకు తెలుసా అని అయితే కామెంట్ చేస్తున్నారు. మనం ఇతని కామెంట్స్ ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇతనికి ఎన్ని అణు అస్త్రాలు ఉన్నాయో కూడా తెలీదు తన దేశంలో. చైనా అయితే పాకిస్తాన్కి అంటే డైరెక్ట్ గా సపోర్ట్ అనేది చేస్తుంది. ఎందుకంటే PSL-15 రాకెట్స్ ని అయితే పంపడం జరిగింది చైనా పాకిస్తాన్కి. పాకిస్తాన్ కూడా కొనుగోలు చేస్తుంది. ఇవి మనం క్లారిటీ చేసుకోవాల్సింది ఏంటంటే, చైనా పాకిస్తాన్ వైపే ఉంది. ఎందుకంటే చైనా ఎప్పటి నుంచో పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూనే వస్తుంది. 1971లో కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్కి ఏ విధంగా హ్యాండ్ ఇచ్చిందో మనకు తెలిసిన విషయమే. ఎందుకంటే చైనా పాకిస్తాన్ వైపే ఉన్నట్లుండి మన వైపు రష్యా వచ్చే లోపల ముడుచుకొని వెళ్ళిపోయింది చైనా. ఇది పాకిస్తాన్కి కూడా తెలుసు. అయినా కూడా పాకిస్తాన్ ఎవరు లేరు కాబట్టి నమ్మాల్సి వస్తుంది చైనానే. ఎందుకంటే చైనా రీసెంట్ సిచ్యువేషన్లో నేను అన్నీ చేస్తాను, నేను అన్నీ ఇస్తాను అన్నట్లే ఉంటుంది. కానీ యుద్ధంలో దిగినప్పుడు నాకు ఏం సంబంధం లేదనే అది ప్రకటిస్తుంది. మనం తెలుసుకోవాల్సింది, చైనా అనేది ఉత్తుత్తు లాంటిదే. ఇండియా విషయానికి వస్తే నరేంద్ర మోడీ గారు డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు అయితే ఈ రోజు కూడా సమావేశం అయ్యారు మధ్యాహ్నం. అసలు రేపు ఏం చెయ్యాలో ఆలోచించుకొని అంటే డిస్కస్ చేసి ఉన్నారు ఆల్రెడీ. ఇలాంటి డిఫెన్స్ మినిస్టర్స్ అట్ ద సేమ్ టైం మన ఇండియాలో ఉన్న ఆర్మీ చీఫ్స్ అందరూ నరేంద్ర మోడీ గారికి వచ్చి డిస్కషన్ స్టార్ట్ చేశారు కూడా. ఎన్నో మీటింగ్స్ కూడా జరుగుతున్నాయి. రేపు అంటే మనకు కొన్ని గంటల్లో అప్పుడే అనౌన్స్మెంట్ రావచ్చు. ఎందుకంటే ఇది చాలా సీక్రెట్ గా చేయాలి. మనం పాకిస్తాన్ మీద యుద్ధం చేయడం లేదు, పాకిస్తాన్ టెర్రరిస్ట్ మీద యుద్ధం చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఈ అంటే మనకి ఏదైతే అటాక్ జరిగిందో జమ్మూ కాశ్మీర్లో, దీనికి ఎవరు సపోర్ట్ చేశారు, ఎవరైనా కూడా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కావచ్చు, అట్ ద సేమ్ టైం పాకిస్తాన్ మినిస్టర్ అయిన షేబాజ్ షరీఫ్ కావచ్చు, వీళ్ళని హతమార్చడానికి ఏ మాత్రం ఆలోచించరు. ఒకవేళ వీళ్ళు దీని వెనక ఉన్నారు కూడా ఆల్రెడీ. అందుకే మనం వీళ్ళని స్కెచ్ వేసాం, పాకిస్తాన్లో ఉన్న టెర్రరిజాన్ని స్కెచ్ వేసాం. పాకిస్తాన్ టెర్రరిజం మీద అటాక్ చేస్తే ఆటోమేటిక్గా ఆర్మీ వస్తుంది. కాబట్టి మనం కొంచెం అలర్ట్ గా అయితే ఉండాలి. ఎందుకంటే మనలాంటి ఒక పెద్ద దేశం డైరెక్ట్ పాకిస్తాన్ దగ్గరికి వెళ్ళి అటాక్ చేయకూడదు. ఎందుకంటే ఎప్పుడైనా ఒక పెద్ద దేశం మనం ఎంతో దేశాలని హ్యాండిల్ చేస్తున్నప్పుడు మనం డైరెక్ట్ గా వెళ్ళి అటాక్ చేయకూడదు. ముందు వాడి బలహీనతని తెలుసుకొని దాని మీద అటాక్ చేయాలి. వాడికి ఏ విధంగా డబ్బులు వస్తున్నాయని దాని మీద అటాక్ చేయాలి. దాని తర్వాతే మనం అసలైనది స్టార్ట్ చేయాలి. ఇలా ఉంటుంది. గారు ప్రతి ఒక్క కంట్రీని పిలిచి మా మీద ఈ విధంగా అటాక్ చేశారు, మేము ఈ విధంగా రెస్పాండ్ అవుతున్నాము అని ప్రపంచ దేశాలకి అంటే ప్రతి ఒక్క దేశానికి అయితే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే రేపు మళ్ళీ వాళ్ళు క్వశ్చన్ చేసినప్పుడు మన వైపు అనేది క్లియర్ గా అనేది ఉండాలి. కాబట్టి మనం క్లియర్ గా అయితే వాళ్ళకి మెసేజ్ పంపడం జరిగింది. వాళ్ళు చాలా మంది మన ఇండియాకి ఢిల్లీలో వచ్చి చాలా మంది జయశంకర్ గారితో సమావేశం అయ్యి వాళ్ళైతే క్లియర్ గా వాళ్ళకి అర్థం చేసుకొని వాళ్ళ దేశాలకైతే వాళ్ళు వెళ్ళిపోయారు. జయశంకర్ గారు ప్రపంచ దేశాలకి ఈ విధంగా పాకిస్తాన్లో అంటే పాకిస్తాన్ టెర్రరిస్ట్ వాళ్ళు వచ్చి మా మీద అటాక్ చేశారని చెప్తుంటే, పాకిస్తాన్ మాత్రం మాకు ఏ దేశం వచ్చి హెల్ప్ చేస్తుందా అని ఆలోచిస్తుంది. వాళ్ళు డైరెక్ట్గా ఏమన్నారంటే అమెరికా కానీ రష్యా కానీ చైనా కానీ వచ్చి సపోర్ట్ చేయండి అని చెప్తున్నారు. ఈ మూడు దాంట్లలో అమెరికా క్లియర్గా చెప్పేసింది మన ఇండియా వైపే ఉన్నామని. అట్ ద సేమ్ టైం రష్యా అయితే
రష్యా వాళ్ళు ఎవరైనా పాకిస్తాన్ కి వెళ్తుంటే వాళ్ళని వెళ్ళొద్దని చెప్పింది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి రష్యా అనే దేశం ఏ విధంగా ఆలోచిస్తుంది, ఇండియా అనేది ఎంత పెద్ద ప్లాన్ చేసింది అని రష్యాకి అప్పుడే అర్థమైపోయింది. అందుకే వాళ్ళ ప్రజల్ని అక్కడ వైపు వెళ్ళొద్దని చెప్పింది. రష్యా ఎప్పుడు మనతోనే ఉంటుంది. అట్ ద సేమ్ టైం థర్డ్ వన్ చైనా. చైనా గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. చైనా ఎప్పుడు పాకిస్తాన్ తోనే ఉంటుంది. అది 1971 నుంచి కావచ్చు ఎప్పుడైనా కూడా. కానీ అది ఉంటానని చెప్తుంది కానీ అది ఉండదు. అది మనందరికీ తెలిసిన విషయమే. జలాలని మనం పాకిస్తాన్ లోకి వెళ్లకుండా ఆపేశాం. ఇది మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు ఉన్నట్టుండి సడన్ గా వదిలేసాం. ఎందుకంటే డ్యామ్ లో ఒక్కసారిగా వాటర్ అన్ని ఫిల్ అయిపోయాయి. అందుకు మనం ఈ విధంగా అయితే చేయడం జరిగింది. దాన్ని డ్యామ్ లో ఉన్న వాటర్ ని దారి మళ్లించిన తర్వాత మనం ఆటోమేటిక్ గా దీన్ని స్టాప్ చేస్తాం పాకిస్తాన్ కి. ఇది జరిగిన తర్వాత పాకిస్తాన్ ఇంకా అయోమయ స్థితిలో అయితే పడిపోయింది. ఎందుకంటే ఈ విధంగా వాటర్ వదిలితే సడన్ గాని వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అక్కడ నీళ్ళు అనేవి చాలా వేగంతో వచ్చాయి. ఇండియా వైపు ఇంకొక కీలకమైన నిర్ణయం జరిగింది. అది ఏంటంటే పాకిస్తాన్ యూట్యూబ్ ఛానల్స్ ని మన ఇండియాలో ప్లే కాకుండా స్టాప్ చేసేసింది. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ని మతపరమైన కానీ యుద్ధం పరంగా ఏదైనా చెడు వార్తలు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళ ఛానల్స్ ని అయితే మన ఇండియాలో అయితే బ్యాన్ చేయడం జరిగింది. కూడా ఇంకొక డిసిషన్ ఏం తీసుకుందంటే మన ఇండియన్ జర్నలిస్టులను కావచ్చు, న్యూస్ ఛానల్ని కావచ్చు, డైరెక్ట్ గా వార్ దగ్గరికి వెళ్ళి లైవ్ టెలికాస్ట్ చేయకూడదని క్లియర్ గా అయితే చెప్పడం జరిగింది. ఎందుకంటే 1971 కార్గిల్ యుద్ధంలో ఈ విధంగా ఒక జర్నలిస్ట్ ఏం చేసిందంటే ఆమె అక్కడికి వెళ్ళి ఇక్కడ మన ఇండియన్ సోల్జర్స్ వెళ్ళారు, ఇక్కడ ఇన్ని రాకెట్స్ ని పెట్టారు అని అయితే చెప్పడం జరిగింది. దీన్ని విన్న టెర్రరిస్ట్ కొంచెం త్వరగా ఎస్కేప్ కావచ్చు. అట్ ద సేమ్ టైం వాళ్ళు త్వరగా ఎక్కువ ఆలోచించగలరు ఈ విధంగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తే. ఇప్పుడు మనం ఈ విధంగా అయితే బ్యాన్ చేశాము. అక్కడికి ఎవరు వెళ్ళకూడదని కూడా. పాకిస్తాన్ ప్రజలు మన ఇండియాలో చాలా మంది ఉన్నారు. రీసెంట్ గానే బార్డర్ ని 550 మందిని అయితే మనం క్రాస్ చేయించాము. ఇక్కడే మనం ఒక విషయం క్లారిటీ చేసుకోవాలి. ఎందుకంటే చాలా మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారు. అట్ ద సేమ్ టైం బంగ్లాదేశ్ నుంచి కానీ పాకిస్తాన్ నుంచి కానీ ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళని ఎంత త్వరగా కావాలంటే అంత త్వరగా మన ఈ దేశం అయితే దాటించాలి. ఎందుకంటే ఫస్ట్ మన ఇల్లు క్లీన్ గా ఉంటే అప్పుడే దేశం క్లీన్ గా ఉంటుంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఇంకా ఎంతమంది ఉన్నారు అని. ఎంత త్వరగా కావాలంటే అంత త్వరగా అయితే దేశం నుంచి పంపించేస్తున్నాము. అదే విధంగా వాళ్ళు వెళ్ళకపోతే వాళ్ళ మీద 3 లక్షల ఫైన్ విధించి 3 సంవత్సరాలు జైలు శిక్ష అనేది విధిస్తున్నాము. ఇలాంటివి టోటల్ గా ఈ రోజు వార్ అప్డేట్ అయితే 10 అనేవి మీ ముందర అయితే మీకు క్లారిటీగా నేను అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ నేను ఏదైనా మిస్ అయినా, మీకు దీంట్లో ఏదైనా మిస్టేక్ కనిపించినా ప్లీజ్ తప్పకుండా చెప్పండి. పాకిస్తాన్ ఆర్మీ 5 రోజుల నుంచి నిద్రలేని రాత్రులు గడుపుతోంది. ఇండియా ఏ క్షణం మిజైల్స్ తో ఇక్కడ దాడి చేస్తుందో అని. మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మీరు చేయాల్సిన పనంతా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అప్పుడే నా వీడియోస్ మీ ద్వారా రావడం జరుగుతుంది. దీంట్లో ఏదైనా మిస్టేక్ ఉంటే ప్లీజ్ తప్పకుండా చెప్పండి. అప్పుడే నా బెస్ట్ నేను ఇవ్వగలను. మీరు మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.